ఎత్తుక్కుంటూ ఉంటావు. తిట్టినా కొట్టినా కూడా నేను నిన్నైతే ఎత్తుక్కొని వస్తాను. అమ్మ ఏమో నేను తిట్టేసి ఊరుకుంటుంది కదా. అస్సలు సరిగ్గా చూడట్లేదు నిన్ను. ఎప్పుడు ఎప్పుడు చూడట్లేదు. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళవు కదా, అప్పుడు చూడలేదు. నేను ఆఫీస్కి వెళ్తే అసలు నేను సరిగ్గా చూడట్లేదు అమ్మ. నేను ఉన్నప్పుడు చూస్తుందా? ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా చూడలేదు. అప్పుడు ఎలాగా చూడదు, ఎందుకంటే నేను చూసుకుంటాను కదా. అంతేనా? అంతేనా? అంతే. మరి ఎలా ఏం చేద్దాం కూడా అమ్మని హాస్టల్లో పడేద్దాం. అదే కరెక్ట్ పని. హాస్టల్లో పడేస్తే మన ఇద్దరు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అంతేనా? ఏ హాస్టల్లో పడేద్దాం? సెకండ్ హాస్టలా? అదేం హాస్టల్? థర్డ్ హాస్టల్లో పడేద్దామా? అంటే అన్నయ్యని ఒక హాస్టల్లో, నిన్ను ఒక హాస్టల్లో, అమ్మని థర్డ్ హాస్టల్లో పడేద్దాం అంటావు. అంతేనా? హాస్టల్ పడేయాలి. నీ దగ్గర ఉంటారు వాళ్ళిద్దరిని పడేనా? నువ్వు ఎక్కడ ఉంటావు? నా దగ్గర ఉంటావా? మరి నేను ఆఫీస్కి వెళ్తే హోమ్ పెట్టుకో. వర్క్ హోమ్ పెట్టుకోలే. హోమ్ పెట్టుకోవాలంటే హోమ్ పెట్టుకోవడం అంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలా నేను? రోజు అలా వర్క్ చేస్తానే. బొవ్వ ఎవరు వండుతారప్పుడు వర్క్ చేస్తుంటే? వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు ఉంటావు కదా. వర్క్ అయిపోయిన తర్వాత వండాలా నేను? నువ్వు వండేచ్చు కదా, నేను వర్క్ చేసుకుంటాను ఇంట్లో కూర్చొని. చెప్పు. వంట చేయడం రాదు. రాదా? నేర్పిస్తాను నేను. ఎలాగా? కొన్ని పల్లీలు వేసుకొని నేను ఎప్పుడు నీకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేయాలా? నాకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేయాలి. చేస్తావా? ఏం కర్రీ కావాలి? నాకు చికెన్ కర్రీ కావాలి. చికెన్ కర్రీ నువ్వు నేర్పిస్తావా? నేర్పిస్తాను. ఇంకేం కర్రీ కావాలి? నాకు బెండకాయ పులుసు కావాలి. బెండకాయ పులుసులో ఎవరు వస్తారు? బెండకాయలు కదా. బెండకాయలు నువ్వు వస్తావు? అవును, బెండకాయలు ఎవరు వస్తారు? నేను తెస్తాను షాప్కి వెళ్ళి. అప్పుడు ఎవరు చూసుకుంటాడు? ఎవరిని? నన్ను. నిన్ను కూడా తీసుకెళ్తాను షాప్కి. ఒక సైకిల్ తెచ్చుకొని వస్తాడా? సైకిల్ తెచ్చుకుంటాడు.